నమస్తే, వెల్కమ్ టు డిటీవీ. నేను మీ యాంకర్ రిషి. ఈరోజు వార్తల్లో అంశాలు చూద్దాం. తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలో ఓ పాఠశాల విద్యార్థులపై విష ప్రయోజనం జరిగింది. ఇచ్చడ మండలం ధర్మాపురి ఎంపీపీ స్కూల్లో విద్యార్థుల కోసం వినియోగించే నీరు వంట సామాగ్రిపై దుండగులు పురుగుల మందు చల్లారు. విష ప్రయోజనం అనంతరం పురుగుల మందు డబ్బాలను అక్కడే వదిలేసి వెళ్లారు. దీనికి హెడ్ మాస్టర్ ముందే గమనించడంతో 30 మంది విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై హెచ్ఎం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో అంశం చూసి కంచగచ్చిబౌలి విషయంలో ప్రభుత్వానికి దక్కని ఊరటం. కంచగచ్చిబౌలి భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట దక్కలేదని, గతంలో విధించిన స్టేటస్ కో సాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ మే 15 వరకు వాయిదా వేసింది. దీంతో మే 15 వరకు ఆ భూముల్లో ప్రభుత్వం ఎలాంటి పనులు చేసేందుకు వీలు లేకుండా పోయింది. పర్యావరణ పరిరక్షణకు రాజీ పడేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సిఎస్ ను కాపాడాలనుకుంటే 100 ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని స్పష్టం చేసింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బర్త్డే సందర్భంగా నేతలు విషెస్ పలు ఆసక్తికరంగా చర్చలకు దారితీశాయి. కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత విషెస్ చెప్పారు. సొంత పార్టీ నేతలే విషెస్ చెప్పలేదని రాజాసింగ్ అనడం, ప్రత్యర్థి పార్టీలకు వారు విషెస్ చెప్పడంతో 3 పార్టీల్లో అంతర్గత రాజకీయ గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ఇటీవలే ఆయన పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో బీజేపీ ప్రభుత్వం ఈడీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ షీట్లో చేర్చడానికి నిరసిస్తూ రేపు హైదరాబాద్ ఈడీ ఆఫీస్ వద్ద ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో డీసీసీల ఆధ్వర్యంలో ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక మరో అంశం చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 9న రాజ్యసభ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది. ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 2028 జూన్ వరకు పదవీ కాలం ఉండగానే ఆయన రాజీనామా చేశారు. సమాజంలో అశాంతి రేపి అల్లర్లు సృష్టించాలని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. నిన్న కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సీఎం మాట్లాడారు. వక్ఫ్ చట్టంపై వైసీపీ 3 రకాలుగా వ్యవహరిస్తుందని, లోక్సభ వ్యతిరేకిస్తూ రాజ్యసభలో అనుకూలంగా ఓటేసిందని విమర్శించారు. మళ్లీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు పాస్టర్ ప్రవీణ్ విషయంలో బురదలే జల్లుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఎప్పుడిప్పుడా అని ఎదురు చూస్తున్న 16.347 పోస్టుల మెగా డిఎస్సిపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. మరో 5 రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని, ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత డిఎస్సిపై ముందుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ఎస్సీ కమిషన్ రిపోర్ట్పై నిన్న కేబినెట్ ఆమోదం తెలిపిందని, 2 రోజుల్లో అటెండెన్స్ ఇచ్చి ఆ తర్వాత నోటిఫికేషన్ ఇస్తామని ఆయన వెల్లడించారు. శ్రీవారి తలనీలాలు సమర్పించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజెనోవాపై ట్రోలింగ్ చేయడం సరికాదని తెలంగాణ ఎమ్మెల్సీ విజయశాంతి మండిపడ్డారు. విదేశాల నుంచి వచ్చి పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించి అన్నా లెజెనోవాపై కామెంట్ ట్రోల్ సరికాదన్నారు. తన కుమారుడు అగ్ని ప్రమాదం నుంచి బయటికి వచ్చినందుకు కృతజ్ఞతగా శ్రీవారికి తలనీలాలు ఇచ్చారని, ఇలా ట్రోల్ చేయడం తప్పు అని ఆమె ట్వీట్ చేశారు. తెలంగాణలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసే చిరు ఉద్యోగులకు మే నుంచి ప్రభుత్వ ఉద్యోగాల మాదిరిగా నెలకు జీతాలు అందజేస్తున్నాయని, ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. ప్రతి నెల వీరి జీతాల కోసం 115 కోట్లు కేటాయిస్తున్నట్లు, ఇకపై వారికి నెల జీతాలు అందేలా ప్రత్యేక రిపోర్టులు రూపొందిస్తున్నట్టు కసరత్తులు జరుగుతుంది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 92,000 మందికి ప్రయోజనం చేకూరుతుంది. సీఎం చంద్రబాబు ఇవాళ యూరోప్ పర్యటనకు వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 20న చంద్రబాబు తన పుట్టినరోజు వేడుకలను అక్కడే జరుపుకోనున్నారు. చంద్రబాబు ఇవాళ సాయంత్రం విజయవాడ నుండి ఢిల్లీకి వెళ్తారు. అక్కడి నుండి ఆయనకు విదేశాలకు చేరుకుంటారు. తిరిగి ఈ నెల 22న ఢిల్లీకి చేరుకొని పలువురు కేంద్ర మంత్రులతో కలిసే అవకాశం ఉంది. సీఎం వ్యక్తిగత పర్యటన కావడంతో ఏ దేశానికి వెళ్తారన్న దానిపై వివరాలు గోప్యంగా ఉంచుతారు.
ఇక మరో అంశం చూస్తే నేడు ఉత్తరాంధ్ర జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడతాయని ఏపీఎస్డీఏఎం అంచనా వేసింది. పల్నాడు, చిత్తూరు జిల్లాలో తేలికపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు నిన్న రాత్రి 8 గంటల వరకు మాన్యం జిల్లా పెద్దమేరంగిల్లో 47.5 వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లా దూర్నపాడులో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మరో అంశం చూస్తే ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 2 రోజుల పాటు పగటిపూట ఎండ, సాయంత్రం పూట వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కరీంనగర్, పెద్దపల్లి, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఇది ఇవాల్టి బులెటిన్ న్యూస్. చూస్తూనే ఉండండి DTV.